ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేకే రాజు విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. జగన్ మళ్లీ సీఎం అయితే విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందని కేకే రాజు వెల్లడించారు. దీంతో విద్య, వైద్యంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, కూటమి పార్టీలు వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను ఎమ్మెల్యేగా బొత్స ఝాన్సీని ఎంపీగా గెలిపించారని కోరారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి రేపు జరగబోతున్న ఎన్నికలకి మేమంతా సిద్ధం అని ఐక్యతను తెలియజేస్తూ ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని రేపు మే 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే విధంగా, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేమంతా ప్రజాక్షేత్రంలో రాబోయే 10 రోజులు కూడా ఎప్పటికప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా నిజాయితీగా, నిస్వార్థంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలకు అతీతంగా చేసిన మంచిని, మేలుని ప్రతి ఓటర్కి కూడా తెలియజేసి తద్వారా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా, శాసనసభకి గెలిచే విధంగా, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఒక భారీ మెజార్టీని విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఇచ్చే విధంగా ఈరోజు అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సమరోత్సాహంలో ఉన్నారు కథన రంగంలో. ఎందుకంటే రేపు జరగబోతున్న ఎన్నికల్లో ఒకటే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు కానీ, రేపు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా చాటే విధంగా రేపు ఎన్నికల్లోకి మేము సిద్ధం కాబోతున్నాం. రేపు రానున్న సార్వత్రిక ఎన్నికలు 13వ తారీఖున జరుగుతున్న దాంట్లో కేకే రాజు గారు కానీ శాసనసభ్యులుగా వైఎస్ఆర్సీ పార్టీ నుంచి, మరి నేను ఎంపీగా, విశాఖపట్నం ఎంపీగా వైఎస్ఆర్సీ పార్టీ నుంచి పోటీ చేసిన సందర్భంగా మరి అందరి సోదరిమణులు అందరినీ కూడా కలుసుకొని వారికి దశాదిశ ఏ విధంగా ఈరోజు వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు చేయాల్సి ఉంది. ఓటు చాలా విలువైనది. ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా మరి మనందరి మీద ఉందని చెప్పేసి వారందరినీ సమన్వయం చేసుకొని వెళ్ళే దిశగా 272 బూతుల్లో కన్వీనర్లు, సభ్యులందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఈరోజు తీసుకొని చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో చెప్పే ప్రతి అంశాన్ని కూడా ప్రజలకి కావాల్సినవి, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేసినవి సంక్షేమ అభివృద్ధితో పాటు ఈ ప్రాంతాన్ని గ్రోత్ ఆఫ్ సిటీగా ఏదైతే విశాఖపట్నం ఉందో దాన్ని ఈరోజు విషన్ విశాఖలో 1,00,000 కోట్లతో ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు, వాటిలో అతి ముఖ్యంగా కొన్ని ఎన్ఆర్బిటా మాల్ లాంటి కానీ, అలాగే ఇక్కడ ఉన్న ఏదే టెక్ మహేంద్ర లాంటివి కానీ ఈ ప్రాంతానికి ఐటీలో కూడా ఈరోజు వెళ్తూ ప్రత్యేకించి ఇంకా రానున్న రోజుల్లో బీచ్ ఐటీ సర్జ్ లాంటివి, ఐటీ టవర్స్ లాంటివి, అట్లాగే ఆ ఒక్క రోడ్డు కనెక్టివిటీతో పాటు అనేకమైన పోర్ట్లు, రహదారులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీస్, ఐఐఎం లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఇందులో ప్రధానంగా తీసుకొచ్చింతో పాటు ఏపీఐఏసీస్ ద్వారా ఈరోజు 2,200 కోట్లతోని ఐటీ టవర్ లాంటి దాన్ని కూడా మధురవాడలో ఏర్పాటు చేయడంతో పాటు రేపు